ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 తొలి మ్యాచ్లో అన్విత ఖమ్మం ఎస్ఎస్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. టాస్ అనంతరం బ్యాటింగ్కు దిగిన ఖమ్మం జట్టు మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ప్రత్యర్థి బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వరుసగా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దీంతో పాలమూరు స్ట్రైకర్స్ ముందు 238 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్ కూడా ధైర్యంగా పోరాడింది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించినప్పటికీ మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్పై పట్టు కోల్పోయింది. కొంతమంది బ్యాటర్లు వేగంగా పరుగులు చేసినా అవసరమైన రన్ రేట్ను అందుకోలేకపోయారు. చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసిన ఖమ్మం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ వారి చేతుల్లోనే నిలిచిపోయింది. చివరికి పాలమూరు స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అన్విత ఖమ్మం ఎస్ఎస్ 52 పరుగుల అన్విత ఖమ్మం ఎస్ఎస్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించిన ఖమ్మం జట్టు బౌలింగ్లో కూడా అదే జోరును కొనసాగించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటింది. ఈ విజయం ద్వారా తొలి మ్యాచ్లోనే మెరుగైన నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో శుభారంభం చేసింది. టీ20 తొలి మ్యాచ్లోనే 400కు పైగా పరుగులు నమోదవడం, భారీ సిక్సర్లు, హై స్కోరింగ్ పోరు అభిమానులను ఉర్రూతొలగించింది. ఈ మ్యాచ్తో లీగ్పై అంచనాలు మరింత పెరిగాయి. రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇలాంటి ఉత్కంఠభరిత పోరులు కొనసాగుతాయని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.